హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే ఒక స్వీట్ని అయితే తీసుకొచ్చేసాను. ఇది ఓన్లీ 15 మినిట్స్లో ఈజీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పటికే మీకు అర్థమైపోతుంది ఈ స్వీట్ ఏంటి అని. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళేసి చూద్దాం. ముందుగా ఈ విధంగా బ్రెడ్ హల్వా చేయడానికి బ్రెడ్ని అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 10 బ్రెడ్స్ని తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్స్ని మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మనకి బ్రెడ్ హల్వా అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా బ్రెడ్ మనం ఎన్ని బ్రెడ్స్ అయితే తీసుకున్నామో వాటన్నిటికీ సైడ్ బ్రౌన్ పార్ట్ కట్ చేసేసి ఈ విధంగా ఒక బ్రెడ్ని 4 భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే అన్నీ కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి నెయ్యి కాస్త వేడయ్యాక ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని మొత్తం వేసి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ రావడంతో మనము వీటన్నింటినీ వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకున్నాను. 1 కప్పు షుగర్కి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ కరిగేంత వరకు మనము వెయిట్ చేయాలి. చూడండి, ఇక్కడ షుగర్ మొత్తం కరిగిపోయింది కదా. ఈ షుగరు కరిగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని మొత్తాన్ని వేసి స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత మనకు టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని మీ పిల్లలకు కనుక ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. సో చూసారు కదండి, ఎంతో ఈజీగా ఓన్లీ 15 మినిట్స్లోనే ఈ స్వీట్ని అయితే మనము ప్రిపేర్ చేసేసాం. మీ ఇంట్లో కనుక ఇంగ్రీడియంట్స్ ఉంటే ఇప్పుడే ఆలస్యం చేయకుండా వెళ్ళేసి మీ పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టేసేయండి. సో మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.